వద్దులే బాబు, నీకు ఎవడో వద్దు. వీడియో వరకు చెల్లిచ్చేస్తాను. బాగా పడతానే అటువైపు బ్లాక్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, వీటిని మడ అడవులు అంటారు. ఎందుకు పేరు పెట్టారని మాకు డీటెయిల్డ్గా తెలియదు. అయితే ఈ అడవులన్నవి నదికి ఇరువైపులా కనబడుతూ ఉన్నాయి. అడవుల్లో కాళ్ళు పెట్టలేనంత భయంకరంగా ఉన్నాయి అడవులు. ఈ అడవుల్లో ఎక్కడ చూసినా గుబురుగా చెట్లు అవి మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవి ఏ చెట్లు కూడా మనకి తెలియటం లేదు. చాలా దూరంగా ఉండడం వల్ల వాటిని తీక్షణంగా చూడడం కుదరలేదు. మేము వీటిని కెమెరాలో చిత్రీకరించడం అయితే జరుగుతుంది. అయితే ఈ బోటు చాలా నెమ్మదిగా వెళ్ళడం వల్ల మాకు అంత ఆహ్లాదకరంగా లేదు. ఈ నీరు కూడా 200 అడుగులు లోతు ఉంటుంది అంటారు. కొని ఒకవేళ ఈదుకుంటూ వెళ్ళి ఒకసారి అక్కడికి వెళ్దామన్నా మాకు అక్కడ అవకాశం చాలా తక్కువగా ఉంది. సో మేము ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి అలా చూస్తున్నాం. ఇక్కడ అక్కడక్కడ పక్షులు సంచరిస్తూ ఉన్నాయి. అసలు ఇక్కడ పక్షులు సంచరించే ప్రదేశం కాదా అనేది మాకు తెలియదు. ఎందుకంటే ఇది చాలా మధ్యాహ్నం కాబట్టి మేము దేన్ని నిర్ధారించలేకపోతున్నాం. ఒకవేళ సాయంత్రం సంధ్యాకాలంలో వచ్చినట్టయితే మేము ఏమైనా డిసైడ్ చేసి చెప్పగలమేమో. సో మా యూనిట్ వారు ఎంతో సాహసం చేసి వీటన్నిటిని చిత్రీకరించడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళంతా చాలా ఆకలితో ఉండడం వల్ల భోజనం చేస్తున్నారు, ఒకేసారి తినేస్తున్నారు. అయితే అయితే వీళ్ళు ఫోటోల కోసం భోజనాలు చేస్తున్నారా, లేదా ఆకలేసి భోజనం చేస్తున్నారా, లేదా పొద్దునుంచి తినలేదా, అసలు ఏంటి మనకి ఇంకా తెలీదు. అసలు ఇదంతా చిత్రీకరిస్తుంది ఎవరు 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 అని మీరు చూడాలనుకుంటున్నారు కదా, మీరు చూడొచ్చు, ఇప్పుడే చూడొచ్చు. ఇది ఎవరో కాదు, ఒక్క నిమిషం, ఇందాక నుంచి చిత్రీకరిస్తున్నది ఇతనే, మిస్టర్ శ్రీనివాస్. కెమెరామెన్ శ్రీనివాస్తో పార్దు TV9. అగైన్ వీఆర్ గోయింగ్ టు ది లొకేషన్. అడవుల్లో రకరకాల జంతువులు ఏమైనా ఉండే అవకాశం ఉందా లేదా అన్నది మా ప్రజలు చాలా ఆతృతతో ఉన్నారు. కానీ ఇక్కడ వెలుగు అది సరే చాలా తక్కువగా ఉండడం వల్ల ఏమీ కనిపించట్లేదు. జస్ట్ ఒడ్డు మాత్రమే కనబడుతూ ఉంది. ఈ ఒడ్డున అయితే ఏమీ లేవు. ఇక్కడ వాతావరణం కింద నేల అది చాలా ఇబ్బందికరంగా ఉంది. అడుగు పెట్టడానికి చాలా అసహ్యకరంగా ఉంది. బురద, రకరకాల చెత్త చెదారంతో ఉంది. అయితే